తిరుమల వెంకటేశ్వర స్వామివారు శాలిగ్రామ విగ్రహ రూపంలో స్వయంభుగా వెలిసిన మాట ఎంతవరకు నిజం? ఆ శాలిగ్రామ విగ్రహానికి అపూర్వమైన శక్తులు ఉన్నాయంటారు. అసలు శాలిగ్రామం అంటే ఏంటి? ఆ శాలిగ్రామ రాళ్లలో బంగారం దొరుకుతుంది అంటారు. అది ఎంతవరకు నిజం? అసలు ప్రపంచంలోని ఎక్కడా దొరకని శాలిగ్రామ రాళ్ళు నేపాల్లోని గండకి అనే నదిలో మాత్రమే ఎందుకు దొరుకుతున్నాయి? ఇలాంటి ఎంతో ఆసక్తికరమైన విషయాలకు సమాధానం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయాల్లో నష్టాలు, పెద్దల మాటలు పిల్లలు వినకపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని కలిసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. మీరు ఏమీ చెప్పొద్దు, అన్ని గురువుగారే చెప్పెదరు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. ముందు శాలిగ్రామం అంటే ఏంటో తెలుసుకుందాం. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ భూమంతా నీటితో నిండి ఉండేది. తరువాత మెల్లగా డైనోసర్లు, రాకాసి బలులు, అమోనైట్స్ అని చెప్పబడే జీవులు, మరెన్నో సముద్రపు జీవులు ఉద్భవించాయి. అమోనైట్స్ అని చెప్పబడే జీవులు మనం ఇప్పుడు చెప్పుకుంటున్న నేపాల్ అనే ప్రాంతంలోనే ఎక్కువగా జీవించేవి. కొంతకాలం తర్వాత మన భూమిని ఒక ఆస్ట్రాయిడ్ ఢీకొనడంతో డైనోసర్లు, జలచర్లు అంతరించిపోయాయి. ఆ జీవులన్నీ భూమిలోకి పాతుకుపోయి ఫాసిల్స్ లా మారాయి. ఇప్పుడు మనం ఫాజిల్ ఫ్యూయల్స్ గా చెప్పుకుంటూ వాడుకుంటున్న డీజిల్, పెట్రోల్ ఇటువంటివన్నీ ఫాజిల్స్ వల్ల ఏర్పడినవే. అలానే నీటిలో జీవించే అమోనైట్స్ ఫాజిల్స్ లా మారి శాలిగ్రామాలుగా ఏర్పడ్డాయి. ఇవి నలుపు, ఎరుపు, పసుపు మరియు నీలం రంగులో ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. మేం శాలిగ్రామాలు రాళ్లకుండే ప్రత్యేకత గురించి తెలుసుకునే ప్రయత్నంలో శాస్త్రీయంగా వాటికుండే కొన్ని నమ్మలేని అద్భుతమైన ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. సైంటిఫికల్ గా మాట్లాడుకునే ముందు మనం ఈ శాలిగ్రామ రాళ్లకున్న చారిత్రక గాథ గురించి తెలుసుకుందాం. పూర్వం శ్రావస్తి అనే నగరంలో గండకి అనే వేష ఉండేది. ఆమె అందానికి ఎవరైనా దాసోహం కావాల్సిందే. ఆమెతో ఒక్కరోజు గడిపినా వారికి ధనధాన్య ఐశ్వర్యాలు సిద్ధించేవి. అందరూ డబ్బున్న వాళ్ళలా మారిపోయేవారు. అందుకే ఎంతో మంది ఆమెను అనుభవించడానికి ప్రయత్నించేవారు. తాను మాత్రం తన మనసుకు నచ్చిన మంచివారు అనిపించిన వారితో మాత్రమే గడిపేది. ముందు రోజే ఆ తర్వాత గడపబోయే వారితో బేరం కుదుర్చుకునేది. ఆ రోజంతా అతన్ని తన సొంత భర్తలా స్వీకరించేది. తనతో గడపడానికి వచ్చిన వారికి ఏదైనా అయితే తట్టుకోలేకపోయేది. సుఖాన్ని పంచడమే కాకుండా వారు ఏం చెప్తే ఆ పనిని నిష్ఠతో పూర్తి చేసేది. ఇవన్నీ తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు ఆమెను పరీక్షించదలిచాడు. ఆమె వద్దకు ఒక డబ్బున్న వ్యక్తిలా రూపం మార్చుకుని వెళ్ళాడు. ఆమె ఆ రోజు ఆయనతో గడపడానికి ఒప్పుకుంది. ఆయనకి సేవలు చేయడానికి దుస్తులు విప్పి చూడగా దేహం మొత్తం దుర్వాసన వస్తుండడంతో పాటు ఒళ్ళంతా పుండ్లున్నాయి. అంతేకాకుండా ఆయనకు కుష్ఠరోగం కూడా ఉన్నట్లు తెలిసింది. ఆ రోజుకు ఆయనకి భర్తగా స్వీకరించిన గండకి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఆయనకి గోరువెచ్చని నీటితో స్నానం చేయించి ఒళ్ళంతా సంపంగి నూనె రాసింది. పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టింది. ఆయనకున్న వింత జబ్బుల వల్ల ఆయన చేతివేళ్లు ఊడిపోయి కింద పడిపోయేవి. గండకి గుండె తరుక్కుపోయింది. తన మనసుని రాయి చేసుకుని ఆమె ఆయనకి ప్రేమతో అన్నం కలిపి తినిపించింది. చివరికి అదే రోజు రాత్రి ఆ రోగిష్టి తీవ్రంగా బాధపడుతూ మరణించాడు. దాంతో ఆయనకి దహన సంస్కారాలు ఏర్పాటు చేసి ఏడుస్తూ ఆ బాధని భరించలేక తన భర్త చితిమంటల్లో దూకి సతీ సహగమనం చేసి కాలిపోవాలని నిర్ణయించుకుంది. ఆమె తల్లి ఆమెని ఎంత వారించినా వినలేదు. ఎంతో మంది అడ్డుకున్నా ఆమె ఒప్పుకోలేదు. చివరికి గండకి తన సొంత చేత్తో భర్త చితిమంటకి నిప్పండించుకుంది. ఆ మంటల్లో కాలిపోవడం మొదలైంది. ఆమె ఔన్నత్యాన్ని చూసిన శ్రీ మహావిష్ణువు ఆ చితిమంటల్ని పువ్వుల్లా మార్చేశాడు. గండకి, నీ ఔన్నత్యానికి మెచ్చుకుంటున్నాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అని శ్రీ మహావిష్ణువు పలికాడు. దాంతో గండకి ఆనంద బాష్పాలతో, స్వామి, వచ్చే జన్మలో మీరు నా కడుపులో పుట్టాలని కోరుకుంది. శ్రీ మహావిష్ణువు ఆమెకి వరాన్ని ప్రసాదించి మరు జన్మలో నీవు గండకి అనే మహానదిలా ప్రవహిస్తావని, అందులో మహోన్నతమైన శాలిగ్రామ రాళ్లలా మారి నీ గర్భంలో ఉంటానని శ్రీ మహావిష్ణువు ఆమెకి వరాన్నిచ్చారు. అందుకే నేపాల్లో ఉండే గండకి నదిలో మాత్రమే శాలిగ్రామ రాళ్లు దొరుకుతాయి. అంతేకాకుండా ఆ నదిలో ఉండే శాలిగ్రామ రాళ్ళు శంఖ, చక్ర, నరసింహ అవతారాల్లో కనిపిస్తాయి. కానీ సైంటిస్టులు చెప్పేది ఏంటంటే
గండకీ నదిలో వజ్రకీట అనే పురుగులుంటాయి. అవి వాతావరణాన్ని తట్టుకోలేనప్పుడు వాటికి అనుగుణంగా ఉండే శాలిగ్రామ రాళ్లను ఎంచుకుని వాటిని చెక్కుతూ ఆ రాళ్ల లోపలికి వెళ్లి అక్కడ నివసిస్తాయి. కాకపోతే అవి చెక్కే విధానం శంఖ చక్ర నరసింహావతారాల్లో ఉండడం సైంటిస్టులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి ఆ పురుగులకు ఎలా తెలుసు ఆ ఆకారంలో చెక్కాలని? ఏ శక్తి వాటిని నడిపిస్తుంది అన్నది సైంటిస్టులకి ఎప్పటికీ అందదు. 65 మిలియన్ల ఏళ్ల క్రితం ఫాసిల్స్ లా ఉండే అమోనైట్స్ అవి చక్ర ఆకారంలో ఉండడం వల్ల రాళ్లలా మారిన ఆ అమోనైట్స్ గండకీ నది ప్రవాహానికి దొర్లుకుంటూ వచ్చి చక్ర ఆకారాల్లో కనిపిస్తున్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. కానీ వారు చెప్పిన ప్రకారం చక్ర ఆకారంలో మాత్రమే శాలిగ్రామాలు ఉండాలి. కానీ గండకీ నదిలో ఉండే ఈ శాలిగ్రామాలు శంఖ చక్ర నరసింహావతారంలో కనిపిస్తున్నాయి. ఆ శాలిగ్రామ రాళ్లలో కొద్దిపాటి బంగారం కూడా ఉంటుందని చెప్తుంటారు. అప్పుడే వీడియో అయిపోయిందని అనుకోకండి. ఆ శాలిగ్రామ రాళ్లలో ఉండే అతీతమైన శక్తి ఏంటంటే ఆ శాలిగ్రామాల్లో ఎలక్ట్రాన్స్ చాలా సులువుగా ఫ్లో అవుతుంటాయి. ఇది మినీ కాస్మోస్ తో సమానం. అంటే అంతులేని శక్తి అందులో ఉంటుందని అర్థం. అందుకే ఆ రాళ్లను పూజిస్తారు అని అంటుంటారు. శాలిగ్రామ రాళ్లు మన ముందు ఉన్నప్పుడు మనం మంచి ఆలోచనలతో ఉంటే అవి ఆ పాజిటివ్ ఎనర్జీని గ్రహించి మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీని వ్యాపించేలా చేస్తుంది. అలానే అది దగ్గరలో ఉన్నప్పుడు మనం చెడ్డ ఆలోచనలతో ఉంటే అది మన నెగిటివ్ ఎనర్జీస్ ని గ్రహించి మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్ ని వ్యాపించేలా చేస్తుంది. అందుకేనేమో అవగాహన లేకుండా శాలిగ్రామ రాళ్లను ఇంట్లో పెట్టుకోకూడదని ఋషులు మహర్షులు చెప్తూనే ఉంటారు. మీరు అసలు నమ్మలేని కొన్ని విషయాల్ని మేమిప్పుడు చెప్పబోతున్నాం. అసలైన శాలిగ్రామ రాయిని చేత్తో పట్టుకుని ఉన్నప్పుడు మనపైకి ఎవరైనా గన్తో పేల్చినా ఆ బుల్లెట్ తాకిడిని తగ్గించే శక్తి ఆ మహోన్నతమైన శాలిగ్రామాలకు ఉంటుంది. అలానే ఆ శాలిగ్రామ రాయి మన చేతిలో ఉన్నప్పుడు మన చర్మాన్ని కోసిన అవి తెగవు. ఏంటి మీరు నమ్మట్లేదు కదూ? సోది చెప్తున్నా అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్స్ ని ఒకసారి చూడండి, మీరు ఖచ్చితంగా నమ్ముతారు. అందుకే స్మగ్లర్స్ ఈ రాయిని కొన్ని కోట్లలో అమ్మకానికి పెడుతుంటారు. వీటిని ఒక భద్రతగా ఉపయోగించుకోవచ్చు అన్న కారణంతో ఎంతో మంది డబ్బున్న వాళ్ళు కొన్ని కోట్లు పెట్టి మరీ ఈ శాలిగ్రామాన్ని కొంటుంటారు. సాధారణంగా అసలైన శాలిగ్రామ రాళ్ళు దొరకడం చాలా కష్టం. ఒకవేళ పడి దొరికినా నేపాల్లో ఉన్న గండకీ నదిలో చాలా చిన్న రాళ్ళు మాత్రమే దొరుకుతుంటాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దాదాపు 9.5 అడుగులు ఎత్తున్న మహా శాలిగ్రామ విగ్రహం స్వయంభుగా వెలిసింది. ఒకవేళ చెక్కిన విగ్రహం అనుకోవడానికి ఆ విగ్రహానికి ఒక్క ఉలి దెబ్బ గుర్తు కూడా ఉండదు. దీన్ని బట్టి స్వామివారు నిజంగా స్వయంభుగా వెలిసిన మాట నమ్మక తప్పదు. ఇంతవరకు ఉన్న అన్ని పౌరాణిక విషయాల్లో సైన్స్ ని నమ్మేవారు ఏదో ఒకటి చెప్పి దేవుడు లేడు అని నిరూపించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ తిరుమలలో ఉండే విగ్రహం ఎక్కడా దొరకని మహోన్నతమైన శాలిగ్రామ రాయితో ఎలా ఏర్పడింది అన్న విషయాలు నిరూపించడానికి వారికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అందుకేనేమో ఇస్రో వంటి గొప్ప సైంటిస్టులు కూడా రాకెట్ ని లాంచ్ అయిపోయే ముందు నమూనా రాకెట్ కి తిరుమలలో పూజ చేయిస్తారు. మన మేధస్సు ఎన్నో రెట్లు పెరిగిన తిరుమల వెంకటనాథుని శాలిగ్రామ విగ్రహ రహస్యాన్ని కనుక్కోలేమని, అదంతా సాక్షాత్తు ఆ శ్రీవారి లీలాని పండితులు చెప్తున్నారు. ఈ వీడియో చూశాక మీకేది నమ్మాలనిపిస్తుంది? సైన్స్నా లేక ఆ పరమాత్మున్నా? కామెంట్ చేసి మీ సమాధానాన్ని తెలుపగలరు.